హాయ్ హలో నమస్తే, నేను మీ అంజీ. ఈరోజు మనం సచివాలయంలో ఉన్నాం. మన శాసన మండలి అలాగే మన రాష్ట్రాన్ని పరిపాలించే ప్రతి నాయకులు కూడా ఇక్కడే ఉంటారు. మన మినిస్టర్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు విద్యుత్ శాఖ మినిస్టర్ని అలాగే వైద్య శాఖ మినిస్టర్ని రకరకాల కలుద్దామని ఒక ఉద్దేశంతో వచ్చాం. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఓన్లీ ఒరిజినల్స్ కూడా ఇచ్చేసి ఒరిజినల్స్ ఇచ్చేసి అప్లికేషన్ ఉంది కదా. సార్ వస్తారు, టైం పడుతుంది. మన ఆంధ్ర శాసన మండలి మనకి ఏ బిల్ పాస్ అవ్వాలని ఇక్కడే అప్రూవ్ అవుతుంది. మన అసెంబ్లీ అంటారు కదా, మన స్టేట్కి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే గారు కూడా ఈ అసెంబ్లీలో కూర్చొని మనకు సంబంధించిన శాసనాలు చేస్తారు. అది మీకు చూపిద్దామని చిన్న ప్రయత్నం అంటే. ఇవన్నీ కూడా మినిస్టర్ గారి కార్లు. అందరూ మినిస్టర్లు గారి ఉంటారు ఇక్కడ. అదే అన్ని ఫార్చునర్లే, నాకు ఎంతో ఇష్టమైన కార్లు అన్ని ఫార్చునర్స్. అది సీఎం గారి క్యాంప్ ఆఫీస్. సీఎం గారు ఆఫీస్కి వెళ్ళాలంటే అలా, కానీ చాలా పర్మిషన్స్ కావాలి అక్కడికి వెళ్ళాలంటే, వీడియో చేయాలంటే చాలా కావాలి. ఆ పేరు ఒక బ్రాండ్. వచ్చిన వెంటనే గెలుచుంటే డిప్యూటీ సీఎం అయ్యే ఉండేవాళ్ళేమీ కాదేమో. ఈరోజు 10 సంవత్సరాలు పోరాడి అత్యధికంగా మెజార్టీతో గెలుచుకొని వచ్చిన వెంటనే అట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోలే. ఆయనకి ఒక దశాబ్ద కాలం పట్టిందండి. రాజకీయాలు అంత ఈజీ కాదు. అవమానాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దిగులు ఉన్నాయి, అన్నీ తట్టుకొని స్టార్ హీరోని తట్టుకొని ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు. సో ఏది కూడా జీవితం అంత ఈజీగా రాదండి. అంత ఈజీగా వచ్చిన దానికి ఎప్పుడు పేరు ఉండదండి. ఇంకోటి నీతి నిజాయితీ కొంచెం గెలవడానికి టైం పడుతుందండి, కానీ ఖచ్చితంగా గెలిచేది నీతి నిజాయితీ. చూసారా ఆ రోజు నీకెందుకు రాజకీయాలు అన్నారు, నీకెందుకు ఒక ఇది కూరలో కరేపాకు అని రకరకాలు మాట్లాడారండి. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమనిజం. అదే నీతికి నిజాయితీకి ఉన్న ధర్మానికి ఉన్న గొప్ప లక్షణం అండి. అందుకే ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే మన పూర్వీకులు ఒక మాట చెప్పారండి, ధర్మో ధర్మ రక్షత అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం కోసం నిలబడి చేస్తున్న విధానం నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన ధర్మరక్షకుడిగా కనిపిస్తున్నారు. సో ఆయనకి ఖచ్చితంగా రాబోతున్న రోజులు మరింత బలంగా ఆయన సపోర్ట్గా నిలబడదాం. జై హింద్, జై భారత్, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు, జై రాసా టైం. ఓకే
We are all waiting for the CBN గారు అండ్ PK గారు. పవన్ కళ్యాణ్ గారి వెహికల్స్ని చూస్తూ ఉండండి. అది వస్తుంది కదా, అదే అడుగు కళ్యాణ్ గారు వచ్చేసారు చూడండి. వచ్చి ఏదో వెకేషన్ ఫోటో జనవరి 1 సమ్మర్ టౌన్ పార్టీ